గవర్నమెంట్ ఒకరి నుంచి ఒకరికి అధికారం బదలాయింపు జరిగినప్పుడు ఖచ్చితంగా ఆస్తులు వస్తాయి, అప్పులు వస్తాయి, కంటిన్యూస్ ప్రాసెస్ కాబట్టి ఇవన్నీ కూడా సహజంగా జరగాల్సిందే. కానీ ప్రతి ప్రభుత్వం కూడా ఉన్న ఆస్తులు ఎంత, అప్పులు ఎంత, మన వనరులు ఎంత, మన పరిస్థితి ఏంది, మన ఎట్లా సంపద సృష్టించవచ్చు, ఏం చేయొచ్చు, మన విజన్ ఏంది ఆలోచించుకొని నిర్మాణాత్మక చర్యలు కార్యక్రమాలు తీసుకొని ముంగటికి పోతుంది. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అట్లే చేస్తుందని మేము ఆశించినాం, ప్రజలు కూడా ఆశించినారు. ఇవాళ ఎంత దుర్మార్గం అండి, ఇష్టం వచ్చిన లెక్కలు చెప్తారు. ఎంత అన్యాయం అంటే శ్వేతపత్రం అని మొదలుపెట్టినారు. అధికారంలోకి వచ్చిన మొదటి 2 వారాల్లోనే శ్వేతపత్రం అని అబద్ధాల జాతర మొదలుపెట్టినారు. మొదలుపెట్టుడే 6 లక్షల కోట్ల అప్పయిందని మొదలు పెడతాడు. ఇవాళ ముఖ్యమంత్రి గారు మరి ఎన్నిసార్లు మారుస్తారో ఆ అంకె కూడా మాకు కూడా అర్థమవుతలేదు. మొదలుపెట్టినప్పుడు డిసెంబర్ 2023లో 6 లక్షల చిల్లర కోట్ల అప్పు అని చెప్పిండు కేసీఆర్ గారు చేసింది. ఇవాళ చెప్తున్నాడు నిన్న 8,29,000 కోట్లట. ఈ సంఖ్య రోజు రోజుకు మారుతూనే ఉంటుందా? సర్కార్ నడుపుతుండ్రా, సర్కస్ నడుపుతుండ్రా, ఏం నడుపుతున్నారు మీరు? 6 లక్షల కోట్లని చెప్పింది మీరే, మళ్ళీ ఇవాళ 8,29,000 కోట్లను అబద్ధం చెప్తుంది మీరే.